ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల పెత్తనం నడుస్తోంది అనే మాట వినిపిస్తోంది. మిగతా సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించట్లేదు. ఒకవైపు చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ పెత్తనం ఎక్కువ కనిపిస్తోంది. మిగతా సామాజిక వర్గాలకు సరైన గౌరవం దక్కట్లేదనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా, అధికారుల విషయంలో కూడా ఒక వర్గానికి ప్రధాన ప్రాధాన్యత లభిస్తోందనే మాట వినిపిస్తోంది. మీ సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సామాజిక న్యాయాన్ని నమ్మి అమలు చేసేటువంటి పార్టీ. మీరు అనుకున్నట్టు మీరు చెప్పిన పేర్లు ఈరోజు ప్రభుత్వం ఏర్పడినప్పుడే లేరు. వాళ్ళు పార్టీలో కూడా కొన్ని దశాబ్దాలుగా పనిచేసుకుంటూ వచ్చారు. అందరి కృషితోనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. సో వాళ్ళని మీరు కేవలం ఒక కాస్ట్కి ప్రతినిధులుగా చూడబాండి, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చూడండి. నంబర్ 1. అలాగని మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, 100% అవకాశాలు ఇస్తాం. 100% మిగిలిన సామాజిక వర్గాలు కూడా పనిచేస్తున్నాయి కదా. అలాగని మిగతా వాళ్ళకి ఇవ్వండి 100%. సో మీకు రేపు పొద్దున అధికారులకు లేవని అంటున్నారు. అధికారుల్లో కూడా, అధికార వ్యవస్థలో కూడా అందులో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీస్ కావచ్చు, అన్ని వర్గాలకి సముచితమైనటువంటి స్థానం, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాటిలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తాం. ప్రభుత్వంలో కూడా డెఫినెట్గా అన్ని వర్గాల వాళ్ళని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామ్యం చేస్తాం. ఉదాహరణ, నేనున్నాను, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి ప్రధానమైన నిర్ణయంలో కూడా డెఫినెట్గా చర్చలో ఉంటాను. నేను అందరి అభిప్రాయాలను అందరూ తెలుసుకొని నేను కూడా వాళ్ళకి చెప్తాను. నో, ఇది ఇట్లా కాదు, ఇట్లా ప్రజల అభిప్రాయం ఇట్లా ఉంది, మనం ఇట్లా చేయాలని చెప్తాం. డెమోక్రటిక్గా మేము చర్చించుకునే ముందుకు పోతాం. భవిష్యత్తులో అన్ని ఈవెన్ నియామకాల్లో కూడా, పొలిటికల్ అపాయింట్మెంట్స్లో కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీస్కి, ఓబీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అది ఆలోచన లేకపోతే మేము కాస్ట్ సెన్సస్ని చట్టసభల్లో చర్చగా పెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని అమలు చేయడం కోసం ముందు పోయేవాళ్ళం కాదు. కానీ 60-70% నామినేటెడ్ పోస్టులు ఒకే వర్గానికి వచ్చినాయి అనేది బయట ఉన్న వాదన కాదంటారా? కాదు, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. అన్నిట్లో కూడా బ్యాలెన్స్ చేస్తాం. ఇచ్చినటువంటి పదవులన్నీ కూడా అనేక సంవత్సరాలుగా పార్టీలో ఉండి పనిచేసినటువంటి వాళ్ళకి, ఉదాహరణకి మా ఆర్గనైజేషన్కి సంబంధించిన అనుబంధ సంఘాలు ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ ఉంది, ఎన్ఎస్ఏ ఉంది, ఓబీసీ సెల్ ఉంది. మేము ఓబీసీ సెల్ ప్రెసిడెంట్కి ఇచ్చాం. అట్లాగే ఎస్సీ సెల్ ఉంది, ఎస్సీ సెల్ చైర్మన్కి ఇచ్చాం. మహిళా కాంగ్రెస్ ఉంది, మహిళా కాంగ్రెస్లో పనిచేసిన ఆవిడకి మహిళా కమిషన్ ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలో ఉన్నటువంటి అనేక రకాల అనుబంధ సంఘాలకు, సామాజిక వర్గాలకు కూడా మేము ప్రధానమైనటువంటి అవకాశాలు ఇచ్చాం. ఇంకా చేయాల్సింది ఇది ఒక్కటే కాదు, ఇంకా చేయాల్సింది ఉంది. డెఫినెట్గా చేస్తాం. వాళ్ళందరికీ వచ్చేటట్టుగా చూస్తాం. అంటే అధికారుల నియామకాల్లో కూడా ముఖ్యమైన పోస్టులన్నీ కూడా ఒక వర్గానికే లభిస్తున్నాయి అనేది ఒక వాదన ఉంది. మీరు కాదంటారా? నాకు తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మా మంత్రివర్గ సహచరులు కానీ అందరూ కూడా చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, లెఫ్ట్ ఓవర్స్ అందరికి కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ముందు తీసుకొని పోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు. వీ విల్ సీ టు దట్. డెఫినెట్గా మేము ఇప్పటివరకు ట్రాన్స్ఫర్స్ మీద మేము వచ్చిన దగ్గర నుంచి పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళన జరిగే సమయంలో అందరికీ, అన్ని వర్గాల వారికి సముచితమైన స్థానం ఉంటుంది అనే దానికి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.